ఇప్పుడు కాఫీ యొక్క ప్లేస్ కూడా చాలా పెద్దది. అవునండి. ఈ కాఫీ విషయంలో కూడా బోల్డ్ కన్ఫ్యూజన్ నడుస్తుంది. కాఫీ అనేది మంచిది కాదు ఆపేయండి అంటున్నారు. ఇప్పుడు కాఫీ చాలా మంచిది, హార్ట్కి మంచిది అంటున్నారు కదా. ఈ కాఫీ పాత్ర ఎలా చూడాలి? ఈ కాఫీలో కానీ టీలో కానీ కొంతవరకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, అందువల్ల మంచిది అని ఒక ఇది వచ్చింది. అయితే ఏదైనా మనం చెప్పుకున్నట్టు అతిది మంచిది కాదు. సో మనం కాఫీ మంచిది అని చెప్పి నేను రోజుకి 8 సార్లు 7 సార్లు తాగుతానంటే అది మంచిది కాదు. అయితే మరి మీరు తాగే ఉదయం ఒక కప్పుకి మధ్యాహ్నం లేదా సాయంత్రం ఒక కప్పుకి అంత డిఫరెన్స్ అయితే రాదు మీ హెల్త్లో. సో ఈ బ్లాక్ కాఫీ అంటున్నారు, బ్లాక్ టీ అంటున్నారు కదా, మళ్ళీ హెర్బల్ టీ అంటున్నారు. మామూలు కాఫీకి బ్లాక్ కాఫీకి ఏది వచ్చి హెల్తీయర్? అట్లా ఏం లేదండి. యాక్చువల్గా చాలామందికి ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది తెలియకుండా. వాళ్ళకి ఏంటంటే పాలు అనేవి తాగితే పొట్టలో ఉబ్బరంగా ఉండడం అలాంటివి ఉన్న వాళ్ళకి వాళ్ళు కంప్లీట్గా పాలను అవాయిడ్ చేస్తే మంచిది. రెండోది ఏంటంటే బ్లాక్ కాఫీ అనేటప్పటికీ అది ఇంకా కాన్సన్ట్రేటెడ్గా ఉండి అందులో కెఫీన్ కొంత ఎక్కువగా ఉంటుంది. సో మనకి వెంటనే తాగిన వెంటనే బాగా ఎనర్జెటిక్గా మంచిగా బూస్ట్గా అనిపించవచ్చు, కానీ ఓవరాల్గా అతిగా తాగడం అనేది మంచిది కాదు. సో ఆల్కహాల్ అనేది సరే కొంతమంది ఏమో దానికి ఎడిక్ట్ అవుతారు, కొంతమంది ఏమో హ్యాబిట్ స్టేజ్లో ఉంటారు, కొంతమంది ఏమో దాని ఏమంటారు ఏదో ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ అనో అయితే సోషల్ లైఫ్ అందులో భాగంగా తీసుకుని ఉంటారు కదా. సో ఈ ఆల్కహాల్ అనేవాళ్ళు ఏ దశలో అసలు ఆల్కహాల్ని ఆపేయాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, వాళ్ళకి ఏమైనా సంకేతం అందుతుందో ఆల్కహాలిక్ అలవాటు ఉన్న వాళ్ళకి? అతిగా మద్యం సేవించే వాళ్ళలో చాలా వరకు లివర్ పాడయ్యే అవకాశం ఎక్కువ, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, హార్ట్ యొక్క పంపింగ్ కూడా తగ్గుతుంది బాగా అతిగా మద్యం సేవించే వాళ్ళల్లో. సో దీనికి మనం జనరల్గా చెప్పేది ఏంటంటే ఒక వారానికి 2 డ్రింక్స్ మగవాళ్ళు అయితే, ఇవాళ కాలంలో ఆడవాళ్ళలో కూడా కామన్ అయిపోయింది కాబట్టి ఆడవాళ్ళలో అయితే 1 డ్రింక్, అంతకంటే ఎక్కువగా సేవించే వాళ్ళకి దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇప్పుడు మన హార్ట్కి ఆల్కహాల్ అనేది మనం నాట్ సజెస్టబుల్ ఎట్ ఆల్. అట్ ది సేమ్ టైం ఆల్కహాల్ బ్రాందీ గుండెకి మంచిదని, అలాగే రెడ్ వైన్ హార్ట్కి మంచిదని కూడా పెద్ద ప్రచారం ఉంది. అది ఎంత వాస్తవం? రెడ్ వైన్ మంచిదన్న ప్రచారం అప్పట్లో ఉండింది, కాకపోతే మెడికల్ సైడ్ నుండి ఎప్పుడైనా ఇప్పుడు అలవాటు లేని వారికి మీరు వైన్ పుచ్చుకోండి మీరు మీ గుండె బాగా అవుతుందనేది మేము ఎప్పుడూ చెప్పాం. అది ఎప్పుడూ అడ్వైజబుల్ కాదు. అలవాటు లేకపోతే అంతకంటే మంచిది ఇంకోటి లేదు. ఇప్పుడు మీరు గుండె కోసం అలవాటు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా.